ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలలో ఓటింగ్ షురూ అయింది. ఇటు తెలంగాణ పరిధిలో 17 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 భారీ క్యూ లైన్లు కనిపించాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదుర్కోకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలలో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలలో ఓటింగ్ షురూ అయింది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 భారీ క్యూ లైన్లు కనిపించాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. మరోవైపు భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలలో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలలో ఓటింగ్ షురూ అయింది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 భారీ క్యూ లైన్లు కనిపించాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలలో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలలో ఓటింగ్ షురూ అయింది.
ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 నుంచి భారీ క్యూ లైన్లు కనిపించాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలలో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని లక్ష్మణ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. లక్ష్మణ్ చెప్పండి, ఇప్పుడు చూస్తే మనం ఈ ఎలక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిందన్నమాట. ఇతర దేశాలు కూడా అసలు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ఎలక్షన్స్? లహరి, రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికల పోలింగ్ రోజు ప్రారంభమైంది. ఉదయం నుంచే భారీగా క్యూ లైన్లో నిలబడుతున్నారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏపీలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా ఎవరు గెలుస్తారని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అన్ని ప్రాంతాల ప్రజలతో, అన్ని రాష్ట్రాల ప్రజలతో ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఇప్పుడు కూటమి తరపున బీజేపీ, జనసేన, చంద్రబాబు, సిబిఎన్ అంటే టీడీపీ 3 పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ 3 పార్టీలు కలుస్తుందా? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్ గా వస్తున్నా అని చెప్పి చెప్తున్న వైసీపీ గెలుస్తుందని చెప్పి ఆసక్తి చాలా వరకు ఉంది. మార్నింగ్ నుంచి ఈ రోజు పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ కూడా అన్ని ప్రాంతాల్లో సజావుగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాలు మాత్రం సంశాతికం ఎవరైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం కొంత గందరగోళాల మధ్య పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం నుంచి కూడా ఈసీ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా గమనిస్తా ఉన్నారు. కొన్ని ఏరియాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించిన వెంటనే ఇంజనీర్లకు పంపించి దాన్ని సెట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ అంతా కూడా సరళిని బాగా అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాలని చెప్పి ఈసీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా కొంత చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని ఇప్పటికప్పుడు సెట్ చేసుకుంటా కూడా పోలింగ్ సరళిని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు చాలా ఏరియాల్లో కూడా సంశాతిక ప్రాంతాలతో కాకుండా మిగతా ఏరియాలో కూడా వైసీపీ ఎలా అయినా గెలవాలన్న నేపథ్యంతో కూడా చిన్న గొడవలు జరగడానికి అవకాశం ఉండటంతో కూడా కొన్ని చోట్ల కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రతతో పాటు అక్కడ 100 కంపెనీలకు సంబంధించిన సెంట్రల్ పోలీసును కూడా దించారు. ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్న ప్రాంతాన్ని కూడా అక్కడ తరలించి సమస్యను సెట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి ఎలా అయినా పోలింగ్ పర్సంటేజ్ ని పెంచాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రయత్నం కూడా జరుగుతుంది. అలా ఏర్పాట్లు కూడా జరుగున్నాయి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి కూడా ఉంది. అదేవిధంగా పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ తీసుకుంది. ఎవరికి వారు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలి, గెలవాలి, ఎలా అయినా గెలవాలి. వాళ్ళు టీడీపీ కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి వైసీపీని ఎలా అయినా ఓడించాలని చెప్పేసి, కూటమిని ఎలా అయినా ఓడించాలని చెప్పి జనసేన వైసీపీ కూడా తీవ్ర ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్లపై చాలా ఇంట్రెస్ట్ నెలకొంది. ఇదే విధంగా అన్ని ఏరియాల నుంచి కూడా ఓటర్లు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటింగ్ హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా చాలా ఏరియాలు కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. బస్సులు కూడా సరిగా దొరకని పరిస్థితి అయితే ఉంది. ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా చాలా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఓటర్లకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పార్టీలు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఇటు అధికార పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనుమానంతో కొంత ఏరియాలో కూడా బస్సులు కొంత ఆటంకాలు కలిగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసీ దాని మీద కూడా దృష్టి పెట్టింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా క్యూలో నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కొన్ని సంశాతిక ప్రాంతాల్లో 4 గంటలకి, అదేవిధంగా 5 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సిబ్బంది అయితే తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. లారీ ఎస్ లక్ష్మణ్, మరి ఇప్పుడు ఉండవల్లి అలాగే మంగళగిరిలో కూడా కూటమి నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ కూడా అక్కడ పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు కూడా అక్కడే వినియోగించుకున్నారు. అదేవిధంగా
పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా ఇప్పటికే విఐపి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో పాటు కూడా విఐపీలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిపై చాలా ఆసక్తి నెలకొంది. ఓటు హక్కు ప్రస్తుతానికి ఇంతకుముందు వేయని వాళ్ళు కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు. ఈసారి ఎలా ఓటు వేయాలి, మా నిర్ణయం ప్రకటించాలన్న ఉద్దేశంతో చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. దీంతో పోలింగ్ స్టేషన్ వద్ద భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో కొంత ఆటంకాలు అయితే కలుగుతుంది. దాన్ని ఈసీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తుంది. ఒక ఉండవల్లిలో లోకేష్ ముఖ్యంగా అక్కడ పోటీ చేస్తుంటుంది. అక్కడ చాలా ఆసక్తి నెలకొంది. లోకేష్ తో పాటు చంద్రబాబు, భువనేశ్వర్ అందరూ కూడా ఉండవల్లిలోనే పోలింగ్ స్టేషన్ లోనే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళు కూడా ఒకటే పిలిపిస్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీరు ఆలోచించి ఓటు వేయాలి. అందరూ కూడా తప్పకుండా హాలిడే వచ్చింది కాబట్టి ఇంట్లో కూర్చొని ఓటు హక్కు వినియోగించుకోకుండా కంపల్సరీగా పోలింగ్ స్టేషన్ కు రావాలి. పోలింగ్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ తమ ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. లహరి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.